మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాడు దేవుడు? అప్పుడు గుర్తుకురాని దేవుడు చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బాధ కలిగినప్పుడు చటుక్కున గుర్తొస్తాడు దేవుడు. ఇంకేముంది, నాకు అన్యాయం చేశావు అంటూ దేవుణ్ణి దెప్పి పొడవడం ఇదే మనిషి పని. ఒక చోట 25 అంతస్తుల బిల్డింగు కడుతున్నారు. 25వ అంతస్తులో నిలబడి ఉన్న సూపర్వైజర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పనివాణ్ణి పిలిచాడు, అరిచాడు. అయినా పనోడు పలకలేదు. ఎందుకంటే వినిపించదు కదా. పిలిస్తే లాభం లేదనుకుని జేబులోంచి 10 రూపాయల నోటు తీసి కిందకేశాడు. తన ముందు పడిన 10 రూపాయల నోటును తీసుకుని జేబులో వేసుకున్నాడు గాని పైకి చూడలేదు పనోడు. మరోసారి 100 రూపాయల నోటు తీసి కిందకేశాడు. అప్పుడు కూడా తన ముందు పడిన 100 రూపాయల నోటు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు తప్ప పైకి చూడలేదు పనోడు. అబ్బే, లాభం లేదనుకున్న సూపర్వైజర్ చిన్న రాయి తీసి కిందకిసిరాడు. ఆ రాయి వెళ్ళి పనోడి తలకు తగిలింది. అబ్బా అంటూ రాయి తగిలిన చోట చేత్తో రుద్దుకుంటూ పైకి చూశాడు పనోడు. డబ్బులు పడినప్పుడు ఆనందించాడు. దెబ్బ తగిలేసరికి పైకి చూశాడు. మనిషి కూడా అంతే. ఏ బాధ బందీ లేనప్పుడు దేవుణ్ణి తలవడు. చిన్న బాధ కలగ్గానే దేవుడు గుర్తొస్తాడు. దేవుడేమీ తెలివి తక్కువోడేం కాదు. తనను తలుచుకోవాలనే మధ్య మధ్యలో సమస్యలను మనిషికి అందిస్తాడు.